పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మాజీ ఎమ్మెల్యే కోరుమొట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో రాక్షస పాలన, ఆటవిక పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత లేదని, సూపర్ 6 పథకాలను గాలికి వదిలేశారని తెలిపారు. పథకాలన్నీ అమలు చేసేశామని చంద్రబాబు బుకాయిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు ఫైర్ అయ్యారు. మన ప్రియతమ నాయకులు, పార్టీ అధ్యక్షుడు ఇంకొక సంవత్సరం మీద ఇంకొకటి ఇస్తాడు, ఇంకొక సంవత్సరం మీద ఇంకొకటి ఇస్తాడు. తర్వాత ఎన్నికలకు ముందు నేను అన్ని ఇచ్చేశాను, ఇప్పుడే ఇచ్చేశాను అని చెప్తున్నాడు. ఆ రోజు నిజంగా గతంలో కావచ్చు, అయినా ఈ రోజు పశువు కుంకం అని ఎన్నికలకు ముందు ఆ రోజు పశువు కుంకమాలని ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. నిజంగా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలా. ఎందుకంటే ఈ కుటుంబానికి సంవత్సరానికి మీకు లక్షలాది రూపాయల పైన మేలు జరిగేది. 5 సంవత్సరాల్లో కుటుంబానికి 5 లక్షలు మేలు, 5 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంత బాకీ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరైనా గ్రామాల్లోకి వస్తే మీరు మా కుటుంబానికి ఎంత ఇవ్వాలా, మీరు ఇచ్చిన హామీల ప్రకారం మా కుటుంబానికి దాదాపు లక్షలాది రూపాయలు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నిలబడాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది కాదు, ఇండికేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు, సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో, వారి ఎలక్షన్ ముందు అతను కానీ, మిత్రపక్షం పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ టోటల్ గా ప్రజలు నమ్మించి మోసం చేశారు. ఎవరిలో ఒక అబద్ధం చెప్తారు, 2 అబద్ధాలు చెప్తారు, 3 చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో ఒక ఇది ఉంది, 100 అబద్ధాలు చెప్పిన దాకా అతనికి 100 చెడ్డ తల పైవే శాపం ఉంది. ఆ సెన్సిటివ్గా తాడుతుంది. అతనికి ఎప్పుడు కళ్ళు మూసుకొని చెప్తానే ఉంటాడు.